RTI Live News. Ask for right. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కోసిగి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు కోసిగి మండల కార్యదర్శి రాముడు వీరేష్లు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నాయకులు ఎఫ్సి భారాణి లుసమ్మ, వరలక్ష్మి, సుజాత రాణి, ఉషారాణి, మండలంలోని అంగన్వాడీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా కోసిలో కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేసినంత మాత్రాన ప్రభుత్వం మనకి సమస్యలు పరిష్కరించినంత కాదు, రానున్న కాలంలో మరి పెద్ద ఎత్తున కూడా పోరాటాలకు సిద్ధం కావాలా. మన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మన పోరాటం ఆగదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే మన రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుందో దాంట్లో భాగంగా అందరూ మరి నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సిఐటియు మండల నాయకులు ఎఫ్సి యాక్టర్ గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. దాంతోపాటు మన కొన్ని చిన్న పిల్లలు మన మధ్యలో ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా కోసిలో కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేసినంత మాత్రాన ప్రభుత్వం మనకి సమస్యలు పరిష్కరించినంత కాదు, రానున్న కాలంలో మరి పెద్ద ఎత్తున కూడా పోరాటాలకు సిద్ధం కావాలా. మన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మన పోరాటం ఆగదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే మన రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుందో దాంట్లో భాగంగా అందరూ మరి నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సిఐటియు మండల నాయకులు ఎఫ్సి యాక్టర్ గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. యూనియన్ కోచ్ మండల నాయకులు ఎస్పీ గారని, అదేవిధంగా గురుసమ్మ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మండలంలోని అంగన్వాడీ ఉద్యోగులందరికీ సిఐటియు మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కేంద్ర కమిటీ, ఆగ్నేయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనం కూడా మరి ఈరోజు మరి 3 గంటల సమయంలోనే నిరసన కార్యక్రమం తెలియజేయాలని రాష్ట్ర కమిటీ పిలుచుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమంటే ఎఫ్ఐఆర్ఎస్ను రద్దు చేయాలా, మెయిన్ అంగన్వాడీగా మార్పు చేయాలని జీవో అయితే ఇచ్చినారు. అయితే 1800 అంగన్వాడీ ఉద్యోగులకి అంటే అర్హత 10th క్లాస్ అర్హత లేదనిపించని వాళ్ళని తీసుకోలేదు. కాబట్టి వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళని కొనసాగించాలనిపిస్తే ప్రమోషన్ ఇవ్వాలని మరి మన డిమాండ్. అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసి మరి ప్రభుత్వము మరి హామీ ఇచ్చింది, దాని మినిట్ బుక్లో కూడా మరి నమోదు చేసింది. అయితే ఈ ప్రభుత్వం కూడా మరి ఈ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని వేతనాలు పెంచాలని చెప్పింది, కానీ ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు. మరి కాబట్టి అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 20,000 రూపాయలు పెంచాలని, అదేవిధంగా గ్రాట్యుటీలో మార్పులు చేయాలనిపిస్తుంది. అదేవిధంగా మరి ఇచ్చినటువంటి సెల్లులు ఏమాత్రం పనిచేయడం లేదు. మరి కాబట్టి వారికి 4G సెల్లులు ఇవ్వాలని, ఈ రకంగా అనేక రకమైన సమస్యల మీద మరి ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి మరి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు ధర్నాకి ప్రభుత్వానికి మనం డిమాండ్ చేస్తున్నాము. మిగిలిన రానున్న కాలంలో పరిష్కరించకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమంలో పొందవలసి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ ఉద్యోగుల సమస్య పరిష్కరించాలా, అంగన్వాడీ యూనియన్ని చర్చలకు పిలిచి మరి మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.